ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటాడుతుంటే ఐగుప్తు దండు వచ్చిందట. ఎవరొచ్చారు? ఐగుప్తు దండు వచ్చి ఆహాహా వాళ్ళు వెళ్ళినట్లు మేము వెళ్ళలేమో అనుకుంటూ నెమ్మదిగా ఆరిన నేలను రథాలు వేగం పెంచుకుంటూ వెళుతూ వచ్చారు. అలా కొంత దూరం వెళ్ళేంత వరకు దేవుడు చూచాడు. దేవుడేమో చూస్తున్నాడు. వెనకొచ్చేవాడు చూసి ఇశ్రాయేలు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఏడుస్తారు అంటానే ఉన్నాడు ఆయన. వాళ్ళని ఒడ్డున ఆపల, లోపలికి రానిచ్చి సముద్రం మధ్యకు వచ్చే వరకు ఆగాడు. అప్పుడు వెంటనే ఆయన ఒక్కసారి అటువైపు తిరిగాడు, వాళ్ళ వైపు చూద్దామని. అంతే, వాళ్ళ గుండెల్లో కలవరం మొదలయ్యింది. రథశీలలు ఊడిపోయాయి, చక్రాలు రాలిపోయాయి, భయంకరమైన ధ్వని మొదలుపెట్టి ఒక ఏడుపు ధ్వని వచ్చినట్టుగా ప్రారంభమైపోయింది. ఆ తర్వాత ఆ దండట నెమ్మదిగా చూస్తుండగానే ఆ సముద్రంలో మునిగిపోయింది. ఈ రకంగా చూస్తూ ఉంటే ఐగుప్తి దండు అలనాడు ఇశ్రాయేలు మీదే కాదు, ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. పెద్దలు దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? ఐగుప్తు దండు అంటే ఐగుప్తు లోకాశలు. చెప్పండి, ఏ ఆశలు? లోకాశలన్నీ ఒక దండు. ఈ రోజున నా దేవుడు అంటాడు, హీనస్థితికి ఎందుకు వచ్చా? ఆ దండు నిన్ను నాశనం చేసింది. నేత్రాశ అనే దండు ఉందగా, శరీరాశ అనే దండు ఉందగా, అన్నిటికంటే లోక సంబంధమైన అలవాట్లు అనే దండు ఉందగా, లోక సంబంధమైన ఇచ్చ కోరికలు ఉన్నాయిగా. ఇవన్నీ లోకపు ఆశలన్నీ నీ జీవితంలో దండులాగా నీ ఇంటి మీద పడింది. ఒకప్పుడు పంట ఉంది నీకు, ఒకప్పుడు కాంతి ఉంది ముఖం, ఒకప్పుడు ప్రార్థన ఉంది నోట్లో, ఒకప్పుడు బైబిల్ ఉంది, ఒకప్పుడు సహవాసం ఉంది, సంఘం ఉంది, అన్నిట్లో నువ్వే ముందు. కానీ రాను 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 హీనస్థితికి ఎందుకు వచ్చా? ఈ రోజున నీ ఇంట్లో మొక్క బలమట్లా, పంట నోటికి రావట్లా, ఇంట్లో ఐక్యత కనబట్లా. అలనాడు ప్రజలకు జరిగింది, ఈనాడు జనానికి జరుగుతుందిగా. ఎందుకో ఈ రోజున మరలా నిన్ను కనికరించిన వాడు, నన్ను ప్రేమించిన వాడు ఈ మాట ద్వారా అంటున్నాడు, ఇదిగో ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నా. ఈ రాత్రి మన యేసు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయాల్సిందేమిటో తెలుసా? దండు మీదకు పోవాలి. ఆ దండు మీదకు పోవాలి. ఐగుప్తి ఆశలను నీవు చంపుదువగాక, లోకాశలు చంపుదువగాక, మనసు కోరినట్లుగా ప్రవర్తించడం చంపుదువగాక,